నమస్తే. నేను ఒడిషా నుండి భువనేశ్వర్కి చెందిన నరహరి సేతి అండ్ బంజదాసును. నా కుమారుడు ఎంటెక్ మరియు ఎంబీఏ పూర్తి చేశాడు. అయినా గత 1 సంవత్సరంగా ఉద్యోగం లేకుండా ఉన్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఆయన భవిష్యత్తు గురించి నేను ఎంతో కలత చెందాను. 2016 జూలై 18న నేను సహస్రనామ హోమంలో పాల్గొని నా కుమారుడికి మంచి ఉద్యోగం కలగాలని శ్రీ అమ్మా భగవానుని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. హోమం తర్వాత నాకు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం లభించింది. వారి దృష్టి నన్ను అపారమైన ప్రేమ, కరుణతో నింపింది. నా ప్రార్థన అంగీకరించబడిందనే బలమైన నమ్మకం నాలో కలిగింది. కొంతకాలం తర్వాత నా కుమారుడి నుంచి ఫోన్ వచ్చింది. అతను భువనేశ్వర్లోని ఒక ప్రసిద్ధ సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికయ్యాడు. నాకు ఎంతో ఆనందము మరియు కృతజ్ఞత కలిగింది. ఇది నిజంగా అద్భుతమైన శక్తి. నాకు ఇది నిజంగా జరుగుతుందా అనే అనిపించింది. అదే రోజు అతను ఒక కొత్త ఉద్యోగంలో చేరిపోయాడు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అదే. శ్రీ అమ్మవారి యొక్క కృప నా కుమారుని జీవితం మొత్తాన్ని మార్చేసింది. అయితే అంతటితో అద్భుతం ఆగలేదు. నా కుమార్తె స్మృతికి కూడా బీటెక్ పూర్తయ్యాక 3 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం కృషి చేస్తోంది. 2014లో బ్యాంకింగ్ రంగానికి రాత పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యింది. ఆమె ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇంటర్వ్యూకు హాజరయ్యింది. మంచి ప్రదర్శన ఇచ్చినా ఎంపిక కాలేదు. ఈ విషయంతో ఆమె నిరుత్సాహపడింది. 2015లో అదే బ్యాంకులో మళ్లీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. కానీ గత అనుభవం వల్ల కొంత ఆందోళనతోనే వెళ్ళింది. ఈసారి నేను సహస్రనామ హోమం కోసం ముడుపు పంపించి ఆమెకు ఉద్యోగం రావాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా అదే రోజు ఆమెకు ఫలితాలు వచ్చాయి. శ్రీ అమ్మా భగవాన్ వారి అనుగ్రహంతో ఆమె ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎంపికైంది. 9 నెలల శిక్షణ అనంతరం ఈరోజు స్మృతి సంతోషంగా తన ఉద్యోగం కొనసాగిస్తోంది. మా ప్రియమైన దైవం శ్రీ అమ్మా భగవానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.